person who have given all of our students the opportunity to develop their communication skills, and also he is the founder and CEO of Embed English Edu. He is none other than Gauri Shankar sir. To please speak a few words. ఒక మనిషికి సహాయం చేయాలంటే, ఒక మనిషికి తోడ్పాటును అందించాలంటే ఆహారం, డబ్బు, సహాయం ఇవి మాత్రమే సరిపోతాయా? ఒక వ్యక్తికి మీరు సహాయం చేసినప్పుడు ఆ సందర్భం నుండి మాత్రమే బయటపడగలుగుతాడు. ఒక వ్యక్తికి ఆహారాన్ని అందించినప్పుడు ఆ పూట మాత్రమే తన కడుపు నింపుకోగలుగుతాడు. డబ్బును అందిస్తే కొద్ది రోజులు గడుపుకోగలుగుతాడు. కానీ జీవితాంతం తన కాళ్ల మీద తాను నిలబడగలిగే శక్తి కేవలం విద్యను ప్రసాదించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ వరల్డ్. అలాంటి అత్యుత్తమమైన విద్యను ఎంతో మంది విద్యార్థులకు అందిస్తూ వాళ్ళ కాళ్ల మీద నిలబడేలా చేస్తున్నా చెయ్యబోతున్నా ఈ విద్యాలయం, సరస్వతి దేవాలయం, ఈ సద్గురు దర్బార్ సాయి విద్యా మందిర్. ఎంఈఓ గారు ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఒక గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్న దాని గురించి మీలో ఒక చిన్న ఎగ్నిషన్ ఇచ్చారు. వండర్ఫుల్. బైరెడ్డి సార్ గారు మాతృభూమి మీద ప్రేమ, మాతృభాష మీద ప్రేమ, మన సంస్కృతి, మన శాస్త్రాలు, మన గురువులు, దైవం, తల్లిదండ్రులు, ఎన్నో అద్భుతమైన విషయాల మీద అమోఘమైన వ్యాఖ్యానం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బోత్ ఆఫ్ యూ, ఫర్ ఇన్స్పైరింగ్ అవర్ స్టూడెంట్స్. కొద్ది రోజుల కింద నాకు ఒక కాల్ వచ్చింది. కొద్ది రోజుల ముందే నాకు చెప్పారు, సార్ స్కూల్ డే జరుగుతుంది, మీరు వచ్చి ఏదైనా మాట్లాడాలి అని. చాలా పెద్ద చిక్కు ప్రశ్న. నేను మాట్లాడాలా? దేని గురించి మాట్లాడాలి? ఆలోచనలో పడ్డాను. మాతాజీ దివ్య సంకల్పం చేత కొలువుదీరిన ఈ విద్యాలయం గురించి మాట్లాడనా? స్వామివారి పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రాంగణం గురించి అభివర్ణించనా? మాతాజీ స్వామీజీలు సంకల్పించిన ఒక విద్యా యజ్ఞం కోసం తమ జీవితాలని అంకితం చేసిన సత్యమయ్య సార్, వారి కుటుంబం, జ్ఞానజ్యోతి మేడం, కమిటీ మెంబర్స్, భక్తుల గురించి మాట్లాడనా? కేవలం స్వామి ఆశీస్సులు, కేవలం స్వామి అనుగ్రహం చేత మాత్రమే ఈ బడి ఒడిలో ఒదిగిన విద్యార్థుల గురించి మాట్లాడనా? మీ అదృష్టం గురించి మాట్లాడనా? లేక స్వామివారి ఆశీస్సులు అందుతాయి అని ఆర్తిగా వారి పిల్లల్ని ఈ స్కూల్లో చేర్చిన తల్లిదండ్రుల గురించి మాట్లాడనా? ఇంతటి స్కూల్లో టీచర్స్గా బోధించే అదృష్టాన్ని చేజిక్కించుకున్న ఇక్కడ ఉన్న టీచర్స్ గురించి మాట్లాడనా? ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఇసుక రేణువు పునీతమైంది. దేని గురించి మాట్లాడినా ఈరోజు నా అదృష్టమే, దేని గురించి మాట్లాడినా నా అదృష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈ స్కూల్ డే ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన సత్యమయ్య గారు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఐ ఫీల్ దిస్ ఇస్ మై బ్లెస్డ్ డే. రైట్, మీ ఫీలింగ్ చెప్పనా? సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు, కొంచెం తెలుగులో మాట్లాడతారా? ఇంతేనా? నో? రైట్, సరే, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను కేవలం మాట్లాడడానికి రాలేదు, మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి వచ్చాను. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ ఇస్తారు. మీలో ఉన్న ప్రతి ఒక్కరి మైండ్లో నేను ప్రవేశిస్తాను, ఆలోచించేలా చేస్తాను. ఆర్ యు ఓకే విత్ ఇట్? నేను క్వశ్చన్స్ అడిగిన ప్రతిసారి, నేను హ్యాండ్ రైజ్ చేసిన ప్రతిసారి మీరు కూడా హ్యాండ్ రైజ్ చేస్తే ఐ ఫీల్ దట్ యు ఆర్ విత్ మీ. రైట్, మీరు రీసెంట్గా చూసిన కొన్ని సినిమాల పేర్లు చెప్తారా? బాయ్స్ ఎక్కువ చెప్తారా, గర్ల్స్ ఎక్కువ చెప్తారా? చూద్దాం. రీసెంట్గా మీరు చూసిన సినిమాలు: పుష్ప 2, ఇంకా గట్టిగా నాకు కొంచెం వినపడదండి, వాళ్ళు నాకు సర్జరీ చేశారు, కొంచెం వినిపించట్లేదు. తండేల్, ఇంకా లైలా, ఇంకా గేమ్ చేంజర్. ఎంత పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ఆమె కరెక్ట్? మీ లైఫ్ అనే సినిమా కూడా హిట్ అవ్వాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆసమ్. మీ లైఫ్లో మీరు సక్సెస్ సాధించాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా మీరు జీవించాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు కోరుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేసి మీ లైఫ్లో హ్యాపీగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని
ఎంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? రైట్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ విత్ మీ. రైజ్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఎంతమంది ఆ గోల్స్ సాధించలేనేమో అన్న డౌట్ తో ఉన్నారు? గోల్స్ అచీవ్ చేయలేనేమో, నేను కోరుకున్న గోల్ ని సాధించలేనేమో అనే డౌట్ ఎంతమందికి ఉంది? అర్థమైందా నా క్వశ్చన్? థ్యాంక్ యూ. గోల్ సాధించలేనేమో అని ఆ తండ్రికి ఉన్న ఒక కొడుకు, ఒక 7 years ఏజ్ ఉంటుందేమో. ఆ తండ్రికి ఒకే ఒక కోరిక ఉంది, మా పిల్లాడు, ఆ తల్లిదండ్రులు ఏమీ చదువుకోలేదు, నిరక్షరాస్యులు, చాలా కష్టపడి శ్రమజీవనం చేసి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లాడు బాగా చదువుకోవాలి అన్న కోరిక ఆ తండ్రికి ఉంది. అందులోనూ మా పిల్లాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకా వృద్ధిలోకి వస్తాడేమో అని ఎక్కడో ఆ తండ్రికి ఒక చిన్న ఆశ కలిగింది. మా పిల్లాడికి ఇంగ్లీష్ నేర్పించాలి. ఏం చేయాలో తెలియదు ఆ తండ్రికి. పాపం ఎక్కడో విన్నాడు, ఆ ఊర్లో ఇంగ్లీష్ నేర్పించే ఒక పెద్ద ఫ్యాకల్టీ, ఒక మంచి పెద్ద ట్రైనర్ ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ చాలా బాగా నేర్పిస్తారంట, చాలా ఫేమస్ అంట అని విన్నారు. ఇప్పుడు ఆ తండ్రి సైకిల్ మీద ఆ పిల్లాన్ని కూర్చోబెట్టుకొని ఆ ట్రైనర్ దగ్గరికి వెళ్ళారు. ఆ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ గురించి చాలా గొప్పగా విన్నాము, మీరు ఇంగ్లీష్ చాలా అద్భుతంగా నేర్పిస్తారంటే కదా, మీ అంతటి వాడిని మీ అంతటి వాడి దగ్గర మా కొడుకు ఇంగ్లీష్ నేర్చుకుంటే వాడి జీవితం బాగుపడుతుందేమో సార్. మాతృభాష మీద ప్రేమ ఉంది, కానీ ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకుంటే అది వాడి జీవితానికి అసెట్ అవుతుంది, మా కొడుకు మీరు ఇంగ్లీష్ నేర్పిస్తారా అని ఆ తండ్రి ఆ మాస్టర్ని అడిగితే, ఆ మాస్టర్ తిరిగి ఒక ప్రశ్న వేశాడు, మీకు ఇంగ్లీష్ వచ్చా? అప్పుడు ఆ తండ్రి అన్నాడు, రాదు సార్. మరి మీ భార్యకు వచ్చా? రాదు సార్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? రాదు సార్. మీ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకున్నారా? మీరు కానీ మీ పెద్దలు కానీ? ఎవరు చదువుకోలేదు సార్. అప్పుడు మాస్టర్ అన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరు చదువుకోకపోతే, ఎవరికి ఇంగ్లీష్ రాకపోతే మీ కొడుకు ఇంగ్లీష్ మాట్లాడే ఛాన్సే లేదు అని చెప్పేశారు. ఏం చేయాలో తెలియని ఆ తండ్రి గుండె బరువు నిండిన ఆ గుండెతో భారంతో నడుచుకుంటూ వచ్చాడు. ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. తర్వాత మీకు ఇంకొక స్టోరీ చెప్తాను. ఇంకో స్టోరీ ఎంతమంది వినాలనుకుంటున్నారు? రైట్. ఒక పిల్లాన్ని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్ అంతా ఎలా ఉందంటే, ఈ పిల్లాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పిల్లాడిని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. ఆ పెద్ద స్కూల్ ఎలా ఉందంటే మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా ఇంగ్లీషే, అసలు మాతృభాష అన్న కాన్సెప్టే లేదు. ఈ పిల్లాడికి తెలుగు అంటే ఇష్టం, సో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆశ ఉంది, కానీ ఆ స్కూల్లో ప్రతి ఒక్కరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, తెలుగు ఎవరు మాట్లాడట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. వాచ్మెన్ కూడా తెలుగులో మాట్లాడుతున్నాడు. ఈ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు, వెనకబడిపోయాడు. ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఎగతాళి చేయడం మొదలెట్టారు. నీకు ఇంగ్లీష్ రాదు, నీకేం రాదు, నువ్వు మా అందరితో కలిసి చదవలేవు. రైట్. సో ఆ పిల్లాడికి ఏం చేయాలో తెలియక ఈ స్కూల్లో నేను నేర్చుకునే అవకాశం లేదు, నాకు మనశ్శాంతిగా లేదు, ప్రశాంతత లేదు, నన్ను ఈ స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చేయండి అని ఇంట్లో ఏడ్చి గొడవపడి మొత్తానికి ఆ పేరెంట్స్ బయటికి తీసుకొచ్చేసారు. ఫస్ట్ ఆ తండ్రి పిల్లాడిని ఒక ఇంగ్లీష్ ట్రైనర్ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా, ఆ పిల్లాడినే తర్వాత ఒక పెద్ద స్కూల్లో చేరిస్తే ఇద్దరి కదా ఒకటేనండి. స్కూల్లో కూడా ఇంగ్లీష్ రాలేదు. ఇంగ్లీష్ నేర్చుకోలేని కారణంగా ఒక స్కూల్ నుండి బయటకు వచ్చిన ఆ పిల్లాడు తర్వాత అతని లైఫ్ లో ఎలాంటి ట్విస్ట్ ఏర్పడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, సర్జరీ గట్టిగా చేశారు, వినిపించట్లేదు. ఒక గాయంతో బయటకు వచ్చిన ఆ పిల్లాడు, నేను ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలి, నన్ను 10 మంది ఎగతాళి చేశారు, ఈ స్థితి నుండి బయటికి రావాలి, ఎలాగైనా నేర్చుకోవాలి, నాలాంటి స్థితిలో ఉన్న ఎంతో మందికి ఇంగ్లీష్ నేర్పించాలి అని గట్టిగా నిర్ణయించుకున్న ఆ పిల్లాడు చెయ్యని ప్రయత్నం లేదు. కలవని టీచర్ లేరు. సార్ మీరు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా? మేడం మీరు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా? ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు నేర్పిస్తారా? అతనికి కొనని బుక్ లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకొని చదవాలని ప్రయత్నం. రోడ్డు మీద ఎక్కడైనా ఇంగ్లీష్లో రాసిన పాంప్లెట్ కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పాంప్లెట్ తీసుకొచ్చి దాన్ని చదివే ప్రయత్నం. అనేక ప్రయత్నాల అనంతరం ఆ పిల్లాడు ఒక గురువు పరిచయం అయ్యారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే స్టూడెంట్ నిజమైన ఆర్తితో, నిజమైన కసితో, నిజమైన ప్రయత్నంతో, నిజమైన తపనతో ఉంటాడో
గురువు కనిపిస్తాడు. ఆ క్షణం తారసపడింది. ఒక గురువుని కలిశాడు ఆ స్టూడెంట్. స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ నేర్పించడం మొదలెట్టారు. క్రమశిక్షణ, లైఫ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతో అద్భుతంగా నేర్పించారు ఆ గురువు ఆ పిల్లాడికి. కొన్ని సంవత్సరాల తరువాత ఆ పిల్లాడు ఇంకొంతమందికి ఇంగ్లీష్ నేర్పించడం స్టార్ట్ చేశాడు. తాను నేర్చుకున్న ఇంగ్లీష్ని 10 మందికి నేర్పించడం స్టార్ట్ చేశాడు. ఒక ఇంగ్లీష్ ట్రైనర్గా లక్షల మందికి పరిచయం అయ్యాడు. ఎన్నో వేల మందిని స్పోకెన్ ఇంగ్లీష్లో ట్రైన్ చేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరి స్టోరీనో కాదు, ఇది నా పర్సనల్ స్టోరీ. థ్యాంక్ యూ. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియం కాదు, నాకెవరు నేర్పించలేదు, ఏమీ రాలేదు, నా పాస్ట్ సరిగా లేదు, అంత మాత్రాన నా ఫ్యూచర్ కరెక్ట్గా ఉండదు అని చెప్పడానికి లేదు. యువర్ పాస్ట్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. మీ గతానికి మీ ఫ్యూచర్ని నిర్ణయించే అధికారం ఉండదు. గట్టిగా మీరు తీసుకునే సంకల్పం, గట్టిగా మీరు తీసుకునే నిర్ణయం, నా లైఫ్లో నేను ఎదగాలి, ఈ స్థితి నుంచి బయటపడాలి, ఈ పేదరికం నుండి నా ఫ్యామిలీని బయటికి తీసుకురావాలి, నేను గొప్ప స్థాయిలో ఉండాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలి, ఒక పైలట్ అవ్వాలి, ఒక కంపెనీకి CEO అవ్వాలి. నా గతంతో సంబంధం లేదు. ఈ క్షణం నేను తీసుకునే ఆ నిర్ణయం ఎంత గట్టిగా ఉంటుందో అంత క్లియర్గా ఈ యూనివర్స్ మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది. చేయాల్సిందంతా మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలి అనుకుంటున్నారు అన్న ఒక గట్టి సంకల్పాన్ని మీరు తీసుకోగలిగితే చాలు, సమస్త విశ్వం మీకు సపోర్ట్ చేస్తుంది. నౌ క్లోజ్ యువర్ ఐస్. నిద్రపోతండి. టేక్ ఏ డీప్ బ్రీత్. గట్టిగా గాలి తీసుకోండి, వదిలేయండి. డూ ఇట్ వన్ మోర్ టైం. టేక్ ఏ డీప్ బ్రీత్, రిలీజ్. మీ గోల్ చిన్న గోలా పెద్ద గోలా? షో మీ విత్ యువర్ జస్టిస్. చిన్నది అంటే ఇలా చూపించండి, పెద్ద గోల్ అంటే ఇలా చూపించండి. ఏంటి నిద్రపోయారేంటి ఇంతసేపు అందరూ? మీ గోల్ చిన్న గోలా పెద్ద గోలా? గోలీ కాదండి, గోల్, గమ్యం. చిన్న గోల్ అంటే ఇలా చూపించండి, పెద్ద గోల్ అంటే అవసరం. మీరు పెద్ద గోల్ని సెట్ చేసుకున్నప్పుడు నేను దీన్ని అచీవ్ చేయగలనా లేదా అన్న డౌట్ మీకు వచ్చింది అనుకోండి, ప్లీజ్, ఐ లవ్ యువర్ సిన్సియారిటీ, హ్యాండ్స్ డౌన్ ప్లీజ్. కొంతమంది ఇలా 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 ఊపుతున్నారా? నేనేం పాట పాడట్లేదు బై ది వే, బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్వాల్వ్మెంట్. మీ గోల్ చిన్న గోలా పెద్ద గోలా అని నేను అడిగినప్పుడు కొంతమంది చిన్న గోల్, కొంతమంది పెద్ద గోల్ అన్నారు. మన గోల్స్ ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పనా? మనకంటే పెద్దగా ఉండాలి, మనకంటే పెద్దగా ఉండాలి. యువర్ గోల్ షుడ్ బి బిగ్గర్ దాన్ యూ. ఎందుకు? ఎప్పుడైతే మన గోల్స్ మనకన్నా పెద్దగా ఉంటాయో మనం కూడా పెద్దగా ఎదుగుతాము, సార్ నేను ఈ గోల్స్ని అచీవ్ చేయడంలో నాకు ఏమైనా అబ్స్టకిల్స్ వస్తాయా, అడ్డంకులు వస్తాయా, నేను ఎదుర్కోలేని పరిస్థితి వస్తుందా? ఒక అడ్డంకి మీకు ఎదురైన ప్రతిసారి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి తెలుసా? మన గోల్ని అచీవ్ చేసే క్రమంలో మనకు ప్రాబ్లం ఎదురవుతే మనం ఎలా ఉండాలి తెలుసా? మన ప్రాబ్లం కన్నా పెద్దగా మనం ఎదగాలి. ఎప్పుడైతే మనం మన ప్రాబ్లమ్స్ కన్నా పెద్దగా ఎదుగుతామో ఆటోమేటిక్గా మన ప్రాబ్లం చాలా చిన్నగా అనిపిస్తుంది. యు గెట్ మీ? మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కన్నా మనం పెద్దగా ఎప్పుడైతే ఎదుగుతామో ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి. నౌ you wanted to become an engineer, or you want to become a doctor, or you want to become a teacher. ఏదో అవ్వాలి అని మీరు డిసైడ్ అయ్యారు. మీరు ఏం చేయాలి? అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఎడ్యుకేషన్, చదువుకోవడం, అంతేనా? అంతకు మించి ఏదైనా ఉందా? మీరు వెళ్ళి ఇల్లు కట్టాలా, బిల్డింగ్ కట్టాలా, ఇసుక మోయాలా? నథింగ్. ఉన్నదేంటి? చదువుకోవడం. చదువుకొని ఏం చేయాలి? ఎగ్జామ్స్ రాయాలి. మీరందరూ భయపడేది దేనికి? ఎగ్జామ్స్కి, అవునా?
ఎగ్జామ్స్కి మీరు భయపడే స్థితిలో మీరు ఉన్నారంటే ఎంఈఓ సార్ క్లియర్గా చెప్పారు ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా. మీరు ఆ పాయింట్కి వెళ్ళడం కంటే ముందే ఎగ్జామ్ అంటే దానికి సంబంధించిన మీ దృష్టి మార్చుకోవాలి. మీకు ఎగ్జామ్లో ఏమొస్తుంది? మీ టెక్స్ట్ బుక్లో, మీ సిలబస్లో మీరు ఏదైతే చదివి ఉంటారో, మీకు ఏదైతే టీచర్స్ చెప్పుంటారో దాని నుండే కదా క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? వేరే ఏమైనా వస్తాయా? 10th క్లాస్ వాళ్ళు చేయొద్దండి. 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్. భలే ఉంది, ఒక్కొక్కరు చేయెత్తుతుంటే మీరు అది కవర్ చేసుకుని ఉండాల్సింది. ఎనీవే, సో 9th క్లాస్ వాళ్ళకి సిలబస్ అంతా అయిపోయి ఉంటుంది. ఏదైతే మీకు క్లాస్లో టీచర్స్ చెప్తారో మీరు ఎగ్జామ్లో అదే వస్తుంది. 10th క్లాస్ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయా? 8th క్లాస్ వాళ్ళకి ఏదైతే సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో 8th క్లాస్లో నుండే క్వశ్చన్స్ వస్తాయి. 9th క్లాస్ నుండి వస్తాయా? నో. అంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, అవునా? మీకు తెలుసు ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్నది. మీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాని నుండే క్వశ్చన్స్ వస్తాయి. మీ టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ఆల్రెడీ మీ టీచర్స్ చాలా వివరంగా అర్థమయ్యేట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎంత ఈజీ కదా, ఎంత ఈజీ కదా ఒక ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి. మనం చదువుకోవడానికి మించిన వేరే పనేమీ లేదు. ఒక విషయం చెప్తాను, 25 ఇయర్స్, మీకు 25 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి మీ మిగిలిన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. What you do up to the age of 25 years will impact your entire life till you die. ఈ 25 ఇయర్స్ వరకు మీరు శ్రద్ధగా చదువుకుంటూ మీ కర్తవ్యాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఈ 25 ఇయర్స్ తర్వాత లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఈ 25 ఇయర్స్ లోపు ఈ స్కూల్ అవ్వనివ్వండి, తర్వాత కాలేజ్ అవ్వనివ్వండి, డిగ్రీ అవ్వనివ్వండి, చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయకుండా అనవసరమైన పనులు చేస్తూ ఉంటే లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా తమాషాగా గమ్మత్తుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి 25 ఇయర్స్ దాటిన తర్వాత ఫస్ట్లో మనకున్న కంఫర్ట్ తర్వాత ఉండదు. లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 25 ఇయర్స్ వరకు మీరు కష్టపడి చదవగలిగితే మీ తరువాత లైఫ్ అంతా కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. ఎంతమంది మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు? ఎంత బాగా ఎంత కష్టపడైతే ఇష్టంగా చదువుతారో తరువాత మీ లైఫ్ అంత కంట్రోల్లో ఉంటుంది. ఈ 25 ఇయర్స్ లోపు మీరు పట్టించుకోలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చదవట్లేదు, ఏదో చల్తా హై అన్నట్లుంది. మీరు అనుకున్నట్లుగా మీ రిలేషన్షిప్స్ ఏర్పడవు, మీరు అనుకున్నట్లుగా మీ ప్రొఫెషన్ ఉండదు. అరే ఎందుకు చేస్తున్నాను ఇలాంటి జీవితం అనిపించే స్థితిలో మీరు ఎవరు కూడా ఉండకూడదు. అంటే జస్ట్ ఒక స్టూడెంట్గా 25 ఇయర్స్ వరకు శ్రద్ధగా మీరు చదవగలిగితే చాలు, మిగిలిన లైఫ్ అంతా కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. రైట్? ఎంతమంది 25 ఇయర్స్ వరకు మీరు అనుకున్నది మీరు ఇష్టపడి హెల్ప్ చేస్తారు? టీచర్స్ హెల్ప్ చేస్తారు. కానీ టీచర్స్ హెల్ప్ చేయాలంటే టీచర్స్ హెల్ప్ని మీరు రిసీవ్ చేసుకునే స్థితిలో మీరు ఉండాలి. లేచి టీచర్ వరకు వెళ్ళి నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగగలిగే ఆ తపన మీలో ఉండాలి. మీ లైఫ్ని మీరు మాత్రమే చేంజ్ చేసుకోగలుగుతారు. ఎలాంటి ప్రయత్నం చేయకపోతే, మారటానికి మనం ప్రయత్నించకపోతే ఇక్కడ అనేక రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఒకటే, మనము ఒకటే. ఈ రోజుటికి రేపటికి మనం ఎంత చేంజ్ అవుతున్నాము, ఈ రోజుటికి రేపటికి మనం ఏం నేర్చుకుంటున్నాము, రేపటికి ఆ తర్వాత రోజుకి మనం ఇంకెంత నేర్చుకుంటున్నాము. లైఫ్లో ఉన్న చోటి నుండి మనం కోరుకునే చోటుకి చేసే ప్రయాణమే మన జీవితం. మీతో మీరే ఉంటారు, మీకు మీరే సహాయం చేసుకుంటారు. మీకు డౌట్స్ వస్తే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని టీచర్ దగ్గరికి వెళ్తారు. మీకు ఒక సబ్జెక్ట్ సరిగా అర్థం కాకపోతే మీకు మీరే ఇన్స్పైర్ అయ్యి మీ అంతకు మీరే బుక్స్తో కుస్తీ పడతారు. మంచి స్కోర్ వస్తే మీరే ఆనందిస్తారు. ఎంతమంది బెస్ట్ స్టూడెంట్గా తయారవ్వాలి అనుకుంటున్నారు? ఎంతమంది బెస్ట్ స్టూడెంట్గా తయారవ్వాలి అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. మనం ఎంతో ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, మనం ఎంతో ఇష్టపడే వాళ్ళకి మనకి ఏదైనా కష్టం వస్తే మనం చెప్పుకోలేం. ఎందుకంటే మన కష్టం తెలిస్తే వాళ్ళు బాధపడతారు మనం కష్టపడుతున్నామని. అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? మీ తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులకి మనం అంటే చాలా ఇష్టం.
మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారు అన్నది ఎప్పుడు మనకి చెప్పరు. వాళ్ళ కష్టం తెలిస్తే తట్టుకోలేము. మనం బాగుపడాలి, మనం చదవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్పి వాళ్ళ శ్రమని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన జీవితాన్ని నిర్మించే వాళ్ళే తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల రుణం మనం ఎప్పుడు తీర్చుకుంటాం తెలుసా? వాళ్ళు కోరుకున్న విధంగా మనం చదువుకొని విద్యావంతులమై మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు వాళ్ళు పడ్డ శ్రమ అంతా మర్చిపోతారు. ఈ స్కూల్లో మీరున్నారంటే మీరు మాత్రమే ఎందుకున్నారో మీకు తెలుసా? మీరు మాత్రమే ఈ స్కూల్లో ఎందుకున్నారో తెలుసా? బికాస్ దర్గా స్వామి మిమ్మల్ని ఎంచుకున్నారు, మాతాజీ మిమ్మల్ని ఎంచుకుంది, తమ ఒడిలోకి మిమ్మల్ని ఆహ్వానించి చదివించాలి అని ఆ దివ్యమూర్తులు మిమ్మల్ని ఎంచుకుని మరి ఇక్కడికి పిలిపించారు. ఎంత అదృష్టవంతులు మీరంతా కూడా, ఎంత స్పెషల్ పీపుల్, ఎంత స్పెషల్ పీపుల్. స్వామీజీ, మాతాజీ స్వయంగా మిమ్మల్ని పిలుచుకొని ఈ ప్రాంగణంలో మిమ్మల్ని పిలుచుకొని చదివిస్తున్నారు అంటే ఎంత అదృష్టం. దానికి తగ్గట్టుగా మనం చదవటమే స్వామీజీ, మాతాజీ వాళ్లకు మనం కృతజ్ఞత చూపించడం అవుతుంది. టేక్ ఎ డీప్ బ్రీత్, టేక్ ఎ డీప్ బ్రీత్. ఎంతమంది మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? నేనేం డబ్బులు అడగను, పర్లేదు. బ్యాంక్ అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయి? రైట్. ఎంతమందికి లేవు? ఓకే, హ్యాండ్స్ డౌన్. మీ అందరికీ కూడా ఒక అకౌంట్ ఉంది. అందరికీ. సార్ నాకు లేదు, లేదు, మీకు కూడా ఒక అకౌంట్ ఉంది. ఎక్కడో చెప్తే డబ్బులు డ్రా చేసుకుని వస్తాను, తొందరపడకండి. నేను చెప్పేది నండి, మీ అందరికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ఎలా ఉంటుందంటే, ప్లీజ్ ఫోకస్ హియర్. ఎవరైతే నా వైపు చూడట్లేదో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెడతాను కొద్దిసేపు. లుక్ అట్ మీ, లుక్ ఇన్ టు మై ఐస్. మీ అందరికీ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ లో ప్రతిరోజు మీకు మనీ పడుతూనే ఉంది. మీకు తెలుసో తెలీదు, ప్రతిరోజు మీకు 86,400 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. తెలుసా మీకు అది? 86,400 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ కున్న స్పెషాలిటీ ఏంటంటే, ఆ 86,400 రూపీస్లో ఈ రోజు 86,400 రూపీస్ పడితే మీరు ఎంతైతే వాడుకుంటారో ఆ మనీ అంతా మీదే. మీరు ఎంతైతే వాడుకోరో అదంతా వెనక్కి తీసుకుంటారు. మళ్ళీ రేపు మళ్ళీ 86,400 రూపీస్ మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి. ఎంత మనీ అయితే మీరు వాడుకుంటారో అంత మనీ మీకు హెల్ప్ అవుతుంది. ఎంతైతే వాడుకోరో అదంతా మీ నుంచి వెనక్కి తీసేసుకుంటారు. ఇలా ప్రతిరోజు మీకు 86,400 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లో వేసేది ఎవరో తెలుసా? ఆ దేవుడు. 86,400 రూపీస్ ప్రతిరోజు మీకు జమ అయ్యే ఆ రూపీస్ ఏంటో తెలుసా? ప్రతిరోజు 86,400 సెకండ్స్ మీ రోజులో ప్రతిరోజు దేవుడు డిపాజిట్ చేస్తూనే ఉన్నాడు. కొట్టండి. సెకండ్స్ లో మీరు ఎన్ని సెకండ్స్ అయితే వాడుకుంటారో అవి మీవే. ఎన్ని సెకండ్స్ అయితే మీరు వాడుకోరో అవన్నీ దేవుడు వెనక్కి తీసేసుకుంటున్నాడు. మీకు ఇచ్చే గిఫ్ట్ ని మీరు ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలా లేదా? ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఎంత టైం అయితే మీ స్టడీస్ పైన మీరు కేటాయిస్తారో అంత కాన్ఫిడెంట్ గా తయారవుతారు. మీరు ఎంత టైం అయితే నిర్లక్ష్యం చేస్తారో ఫ్యూచర్ లో అంత భయానికి గురి అవుతారు. ఫ్యూచర్ లో భయపడకూడదు అంటే ప్రెసెంట్ లో మనం సమయాన్ని కేటాయించి చదువుకోవాలి. మనకున్న టైంని ఎంత వీలైతే అంత దేవుడిచ్చిన 36,400 సెకండ్స్ ని పూర్తిగా కూడా మనం వినియోగించుకోగలగాలి. టైం వృధా చేస్తున్నాము అంటే మన భయాన్ని మనమే బిల్డ్ చేసుకుంటున్నాం. ఎంతమంది మీ టైంని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? మీరు గ్రో అవుతున్నారు. మీరు వృధా చేసే ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు వీక్ చేసుకుంటున్నారు. సో ఇక నుండి మీకున్న టైంని మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతైతే స్ట్రగుల్ పడ్డానో ఆ స్ట్రగుల్ మీరు పడాల్సిన అవసరం లేదు. సంజీవ్ సార్ మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఎంత ట్రైన్ చేస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. మీకు బుక్స్ని ప్రొవైడ్ చేయడము, వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడము, మీకు డైలాగ్స్, కన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేయించడము,
మీకోసం మీరు డెవలప్ అయితే ఆనందపడే స్కూల్ ఈ ఎంటైర్ స్కూల్ మేనేజ్మెంట్. టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతే మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మీ టీచర్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ఈ స్కూల్ మేనేజ్మెంట్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ఈ ప్రపంచమే మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యే గొప్ప స్థితిలో మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ స్టూడెంట్స్తో నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.